హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మన నిర్మల్ ఛానల్. కంటెంట్ చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. ఇక కంటెంట్లోకి వెళ్తే ముఖ్యంగా 3 ప్రధాన పత్రికలు అండి. ముందుగా ఈనాడులో వార్తలు. ఈనాడులో బ్యానర్ వార్త, రోజుకొక ధర, అందరికీ ధర. పెట్రోల్ ఈ మధ్య పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగి ప్రతిరోజు రోజుకొక ధర వస్తుందండి. రోజుకొక ధర, అందరికీ ధర అని ఒక బ్యానర్ వార్త ఇచ్చారండి. ఇంధన ధరలు రోజు రోజుకు పెరగడంలో వినియోగదారులకు భారం తప్పటం లేదు. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి డీజిల్ డిమాండ్ అధికంగా ఉంది. నూర్పిడి, లోతుదుక్కులు, రవాణా, ఇతరత్ర పనులకు వాడకం అధికమైంది. వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పనులన్నీ ఊపందుకునేందుకు ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంధన ధరల పెరుగుదల సామాన్యులపై పెనుభారం పడుతోంది. తెల్లవారితే ధరల్లో మార్పు. అప్పట్లో ఏడాదిలో మహా అయితే 2 సార్లు ఇంధన ధరలు పెరిగేవి. ఇప్పుడు పరిస్థితులు తెల్లవారితే ధరల మార్పు కనిపిస్తోంది. గతంలో ధరల పెరుగుదల తెలుసుకుని వినియోగదారులు ముందుగానే పెట్రోల్, డీజిల్ పోయించుకొని కొంత మొత్తాన్ని ఆదా చేసుకునేవారు. ఇప్పుడు ముందు రోజు పెట్రోల్ పోయించుకున్న ధరకు మరుసటి రోజుకు పెరుగుతుంది. రోజుకు ధరల వ్యవధిలో పరిశీలిస్తే లీటర్ మీద పెరుగుదల రూపాయల్లోకి వెళ్ళిపోతుంది. పెట్రోల్ ₹9.90, డీజిల్ ₹8.22. ఈ రోజుల్లో ప్రతి ఇంటికి ద్విచక్ర వాహనం తప్పనిసరి. పెట్రోల్ నిత్యావసర సరుకులాగా మారింది. వారంలో 2-3 సార్లు బంకులకు వెళ్ళక తప్పని పరిస్థితి. ఈ నెల 14న పెట్రోల్ ధర 108.83 ఉండగా డీజిల్ ధర 97.10 ఉండేది. 25న పెట్రోల్ 117.07 కాగా డీజిల్ 105.22 ఉంది. పెరిగిన ధరలతో లెక్కిస్తే పెట్రోల్పై ₹9.90, డీజిల్పై ₹8.22 పెరిగింది. గతంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో చాలా వ్యత్యాసం ఉండేది. వాహనాలు కొనుగోలు చేస్తే వారు ధరలతో పోల్చుకుని డీజిల్ వాహనాలపై మక్కువ చూపారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. రెండింటి ధరలు ఇంచుమించు దగ్గరికి వచ్చేసాయి. ఈ నెలలో 5 సార్లు పెరిగిన ధరలు ఇలా అని ఇచ్చారండి. 14వ తారీఖు పెట్రోల్ ₹108.83, డీజిల్ ₹91.10. రోజు రోజుకి పెరుగుతూ 25వ తారీఖుకి పెట్రోల్ 117.07, డీజిల్ 105.22 వరకు పెరిగిందండి. వాహనాలు నడపలేకపోతున్నాం. ద్విచక్ర వాహనంపై డీజిల్ తీసుకెళ్తున్న ఈ రైతు పేరు నర్వాడ నవనీత్ పటేల్. లోకేశ్వర్ మండల్ హవర్గా గ్రామం. గ్రామాల్లో వాహనాలు అధికం కావడంతో ఉద్దరిగా పనులు చేపట్టాల్సి వస్తుంది. డీజిల్ పోసుకుని వాహనాలు నడపాలంటే ఆర్థికంగా భారమవుతుందని వెల్లడించారు. ఎంతోమంది వాహన రంగం ద్వారా ఉపాధి పొందిన నేపథ్యంలో ఇంధన ధరల పెంపులో పరోక్షంగా అందరిపై భారం పడుతుందని, ఉపాధిపై భరోసా పోతుందని వివరించారు. ఇదే ఇష్యూ మన సాక్షి పేపర్లో కూడా ఇచ్చారంటే చూద్దాం. ఆగని పెట్రోల్ బాధుడు అని ఒకటి ఇచ్చారండి ఇక్కడ సాక్షిలో. 10 రోజుల్లో 4 సార్లు పెంపు, సామాన్యుల జీవనం మరింత భారం, ఇబ్బంది పడుతున్న వాహనదారులను ఇచ్చారండి. నిర్మల్. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న అస్థిరత్వంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరొకసారి భారీగా పెరిగాయి. చమురు సంస్థలు 10 రోజుల వ్యవధిలో 4 సార్లు ధరలు పెంచాయి. వరుస పెంపుతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 10 రోజుల్లో 4 సార్లు. మే 15న లీటర్ పెట్రోల్, డీజిల్పై ₹3, మే 19న 90 మే 23న పెట్రోల్పై 90 డీజిల్పై 87 పెంచాయి. తాజాగా మే 25న డీజిల్పై ₹2.60, డీజిల్పై ₹2.70, పెట్రోల్పై ₹2.60 వరకు పెంచాయి. మరి మొత్తంగా ఈ 10 రోజుల్లో ₹8 వరకు పెట్రోల్ ధరలు పెరిగాయి. జిల్లాలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు 117 ఉండగా డీజిల్ ధర 103కు చేరింది. నిత్యావసరాలపై ప్రభావం. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగటం, రూపాయి విలువ పడిపోవడంతో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. అయితే ఈ ప్రభావం సామాన్యుల బడ్జెట్ను తలకిందులు చేస్తున్నాయి. నిత్యావసర ధరలకు రెక్కలొస్తున్నాయి. రవాణా ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వంట గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు హోటళ్లలో అల్పాహారం, భోజనాల ధరలు కూడా భారంగా మారాయి. బండి నడపాలంటే భయంగా ఉంది.
నేను మార్కెటింగ్లో పనిచేస్తాను. రోజుకు 50 కిలోమీటర్ల పైగా బైక్పై తిరుగుతాను. ఇప్పుడు పెట్రోల్ కొట్టించాలి అంటే భయంగా ఉంది. జీతం మాత్రం అదే ఉంది, ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. మాలాంటి చిన్న ఉద్యోగులకు ఈ రేట్ల ప్రభావం తీవ్రంగా ఉంది. ఊరేస్వామి నిర్మల్. పెరిగిన రేట్లతో జేబుకు చిల్లు అని ఇంకోటి ఇచ్చారండి. పెట్రోల్ డీజిల్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలి. లేకుంటే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికీ నిత్యావసర ధరలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సామాన్యం దృష్టిలో పెట్టుకుని పాలకులు నిర్ణయాలు తీసుకోవాలి. మహేష్ నిర్మల్ అని రెండిట్లో ఇచ్చారండి. అట్లాగే ఇంకో బ్యానర్ వార్త ఇచ్చారండి ఈనాడులో. భావనుడి ప్రతాపం, గృహజ్యోతి దూరం అని ఒకటి ఇచ్చారండి. ఉదయం 9 గంటలు అయిందంటే చాలు ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం 4 అయినా సరే అదే పరిస్థితి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. జిల్లాలో 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఇళ్లకే పరిమితం కావడం, ఎండ ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. చల్లదనం కోసం పెద్ద ఎత్తున ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు వాడుతున్నారు. 1727 నుంచి 14,393 వరకు ప్రభుత్వం కల్పిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కంటే అధికంగా వినియోగించడంతో గృహజ్యోతి పథకానికి పలువురు దూరం అవుతున్నారు. ప్రతి నెల మీటర్ రీడింగ్కు విద్యుత్ సిబ్బంది నమోదు చేస్తుంటారు. ఫిబ్రవరి నెలలో వినియోగించిన దాన్ని మార్చి నెలలో జారీ చేశారు. ఫిబ్రవరి నెలలో జరిగిన వినియోగంలో మార్చిలో 1727 మంది వినియోగదారులు గృహజ్యోతికి దూరమయ్యారు. మార్చిలో జరిగిన వినియోగంలో ఏప్రిల్లో 8,265 మంది దూరమయ్యారు. ఏప్రిల్ నెలలో తీసిన లెక్కలతో ఏకంగా వారి సంఖ్య గణనీయంగా 14,393 వరకు చేరుకోవడం గమనార్హం. వృధా చేయొద్దు, విద్యుత్తును వృధా చేయొద్దు. అవసరం లేకుండా లైట్లు వెలగడం, ఫ్యాన్లు తిరగడం, కూలర్లు, ఏసీలు ఆన్లో ఉంచడం వంటివి చేయొద్దు. ఎల్ఈడి దీపాలు అమర్చుకోవాలి. వినియోగదారులు పొదుపు పాటించాలి. జాదవ్ సుభాష్, విద్యుత్ ఎస్సీ అని ఒకటి ఇచ్చారండి. అలాగే జిల్లా మహిళా సంఘాల పనితీరుపై సీఎం ప్రశంసలు. నిర్మల్. జిల్లాలో మహిళా సంఘాల పనితీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. సోమవారం ప్రజాపాలన, ప్రగతి పాలన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాల్లో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సంఘాల సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళాభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వర్చువల్గా జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంగామణితో మాట్లాడి జిల్లాలో మహిళా సంఘాల పనితీరు అభినందించారు. మళ్ళీ జిల్లా వచ్చినప్పుడు నేరుగా కలుస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో మహిళా సంఘాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు. పెట్రోల్ బంకు ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. మండల మహిళా సమాఖ్యల ద్వారా పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కార్యక్రమం చేపట్టాలని, ఈ అంశాలపై విశేషంగా పనిచేసే మహిళా సమాఖ్యలను గుర్తించి నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ విజయలక్ష్మి, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈనాడులో ఇంకొక బ్యానర్ పట్టండి. పంట కొనాలని రోడ్డెక్కిన రైతన్న. కడెం. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మొక్కజొన్న, వరి పంటలను 20 రోజుల్లో కొనుగోలు చేయక తూకం వేసిన బస్తాలు తరలించగా రోజు కేంద్రాల వద్దే నిరీక్షించాల్సి వస్తుందని రైతులు సోమవారం ఆందోళన బాటపట్టారు. కడెం మండల్ లింగాపూర్, సారంగాపూర్, ఎలగడప, మాసాయిపేట చెందిన రైతులు నచ్చనల్లాపూర్ వద్ద నిర్మల్ మంచిర్యాల రహదారిపై రాస్తారోకో చేశారు. 3 గంటల పాటు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు వచ్చి హామీ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.
తూకం వేసిన బస్తాలను తరలించటం లేదని, 3-4 వారాలుగా కుప్పలుగా ఉన్న మొక్కజొన్నను తూకం వేయటం లేదని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఖానాపూర్ సిఐ అజయ్, ఎస్ఐ రాహుల్ గైక్వాడ్, కడెం ఆర్ఐ శారద అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. లారీలు తెప్పించి బస్తాలు తరలిస్తామని, త్వరగా తూకం వేయిస్తామని మాట ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రాస్తారోకోలో ఓ రైతు నీరసించి పడిపోవడంతో ఆయనకు తోటి రైతులు కడెం ఆసుపత్రికి తరలించారు. లింగాపూర్ సర్పంచ్ రంజిత్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ధాన్యం తరలించాలని రాస్తారోకో. ఖానాపూర్ తూకం వేసిన ధాన్యం బస్తాను తరలించాలని రైతులు ఖానాపూర్ మెట్పల్లి ప్రధాన రహదారి సుర్జాపూర్ బుడగజంగం వద్ద సోమవారం సాయంత్రం రాస్తారోకో నిర్వహించారు. కేంద్రం ప్రారంభమై 20 రోజులైన హమాలీల కొరతతో 3 రోజుల నుంచి ధాన్యం తూకం వేయిస్తున్నారని, దాదాపు 3,000 బస్తాల వరకు నింపి ఉంచిన లారీలు తరలించటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న కొనుగోలు కేంద్రంలో క్వింటాకు 45 రూపాయలు హమాలీ వసూలు చేస్తుండగా తమ నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారని, లారీలో బస్తాలు ఎక్కించేందుకు అదనంగా 5 రూపాయలు అడుగుతున్నారని వాపోయారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ రాహుల్ గైక్వాడ్, సిసి రతీలాల్ చరవాణిలో తహసీల్దార్ సుజాత ఎంత సమాధానించినా వినిపించుకోలేదు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే తరలిస్తామని హామీ ఇచ్చే వరకు నిరసన విరమించేయలేదని చెప్పారు. చివరికి డిఆర్డీఓ విజయలక్ష్మి చరవాణిలో వారి డిమాండ్లు నెరవేరుస్తామని, నిర్లక్ష్యం వహించిన సీసీపై చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జిగా ఆర్ఐ నగేష్ను నియమిస్తున్నట్టు చెప్పడంతో ఆందోళన విరమించారు. 2 గంటల పాటు సాగిన ధర్నాలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాక్టర్ ఖాళీ చేయాలి, లారీ చోదకులు డబ్బులు వసూలు చేస్తున్నారని, మొక్కజొన్నను ట్రాక్టర్లో తీసుకొస్తే హమాలీల కొరత కారణంగా ఖాళీ చేయడానికి 3-4 రోజులు పడుతుందని పేర్కొంటూ బాసర రైల్వే స్టేషన్ సమీపంలో బాసర నిజామాబాద్ డ్రైవర్పై రైతులు రాస్తారోకో చేపట్టారు. వెంటనే హమాలీలు ఏర్పాటు చేసి ట్రాక్టర్లు ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. సిఐ కిరణ్ చేరుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి ఖాళీ చేస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. డబ్బులు డిమాండ్ చేయడంతో లక్ష్మణ్ చంద మండలంలోని తిరుపతి సమీపంలోని గోదాము వద్ద ధాన్యం బస్తాలు కాంటా వేసేందుకు గోదాము బస్తాలు నిల్వ చేసేందుకు పౌర సరఫరాల శాఖ సిబ్బంది డబ్బులు డిమాండ్ చేయడంతో రైతులు సోమవారం ఆందోళన నిర్వహించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తిరుపల్లి సమీపంలోని గోదాంలో నిల్వ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పౌర సరఫరాల శాఖ సిబ్బందితో పర్యవేక్షణ ఏర్పాట్లు చేశారు. 2-3 రోజులుగా మండలంలోని తిరుపల్లి, మునిపల్లి, లక్ష్మణ్ చంద, చింతల చంద ఇతర గ్రామాలకు చెందిన ధాన్యం బస్తాలను ఇక్కడికి తరలిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో వాహనాలు రావడం, సిబ్బంది సకాలంలో రావటం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో వాహనాన్ని కాంటా వేసేందుకు, బస్తాలు నిల్వ చేసేందుకు సిబ్బంది 300 నుంచి 600 వరకు డిమాండ్ చేసినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ శ్రావణి, డిటి బాబుసింగ్ అక్కడికి చేరుకుని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారని ఈనాడులో ఒక బ్యానర్ వార్త ఇచ్చారండి. అలాగే ఇదే సాక్షిలో కూడా ఇచ్చారండి. సాక్షిలో రైతు వేదన, అరణ్య రోదన. ఆరుగాలం శ్రమించి వరి, మక్క సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చేతికి వచ్చిన పంటలు కొనుగోలు కేంద్రాలకు తరలించి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టడం లేదు. కాంటా వేసిన ధాన్యం మిల్లులకు తరలించడం లేదు. లారీలు రావటం లేదని కొందరు, గన్ని సంచులు లేవని కొన్ని కేంద్రాల్లో ధాన్యం తూకం నిలిచిపోయింది. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాంతో ధాన్యం తూకం వేయాలని, తూకం వేసిన ధాన్యం మిల్లు తరలించాలని, కేంద్రాల్లో అదనపు వసూళ్లు ఆపాలని రోడ్డెక్కుతున్నారు. అయినా వారి వేతన అరణ్య రోదని. కేంద్రాల్లో ధాన్యం అన్నదాత ధైన్యం. తూకం వేసిన కేంద్రాల్లోనే బస్తాలు తరలింపునకు అదనపు వసూళ్లపై రైతుల ఆగ్రహం. రోడ్డెక్కుతున్నా పట్టించుకునేవారే లేదు. కడెం తూకం వేసిన వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి తరలించాలని కడెం మండలంలో రైతులు సోమవారం రోడ్డెక్కారు.
మండలంలోని నచ్చనెల్లాపూర్ బస్టాప్ వద్ద లింగాపూర్, మాసాయిపేట, ఎలగడప, నచ్చనెల్లాపూర్, సారంగాపూర్ గ్రామాల రైతులు నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నెల క్రితం కొనుగోలు చేసిన వరిధాన్యం, మొక్కజొన్న ఇప్పటికీ కేంద్రాల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షంతో నిండా మునుగుతామని ఆందోళన వ్యక్తం చేశారు. లారీలు త్వరలో వస్తాయని చెబుతూ అధికారులు, నిర్వాహకులు తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. ధర్నాతో 3 గంటల పాటు రవాణా స్తంభించింది. దీంతో ఆర్ఐ శారద, ఖానాపూర్ సిఐ అజయ్, ఎస్ఐ రాహుల్ అక్కడికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు సమస్య పరిష్కరించాలని ఆర్ఐ కాళ్ల మీద పడ్డారు. ధాన్యం తరలిస్తామని ఆర్ఐ స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ధర్నాలో పాల్గొన్న లింగాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నర్సయ్య స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్నవారు కారులో కడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. నచ్చనెల్లాపూర్ బస్టాప్ వద్ద నిర్మల్ మంచిర్యాల ప్రధాన రోడ్డుపై బైఠాయించిన రైతులు. రైసు మిల్లు వద్ద ఆందోళన. లక్ష్మణ్ చంద మండలంలోని తిరుపల్లి రైస్ మిల్లు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం లోడుతో వచ్చిన ట్రాక్టర్ల నుండి బస్తాలు అన్లోడ్ చేయకపోవడం, పౌర సరఫరాల శాఖ సిబ్బంది రైతులు ఇచ్చిన లారీలను, ట్రాక్టర్ను అన్లోడ్ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ శ్రావణి, డిటి బాబుసింగ్ మిల్లు వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడారు. వరుస క్రమంలోనే వాహనాలను అన్లోడ్ చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. బాసరలో మక్క రైతులు రోడ్డెక్కారు. బాసర భైన్సా ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముధోల్ మండలానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను అమ్ముకునేందుకు బాసర మినీ కొనుగోలు కేంద్రానికి వచ్చారు. అయితే అక్కడ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తూకంలో జాప్యంతో రోజుల తరబడి అక్కడే ఉంటున్నామని పేర్కొన్నారు. మండుటెండలో నిరీక్షిస్తున్నామన్నారు. పంట పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం మరో ఎత్తు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. సుర్జాపూర్లో అదనపు వసూళ్లు. మండలంలోని సుర్జాపూర్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు, అధికారులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని రైతులు సోమవారం ఆందోళన చేశారు. ధాన్యం తూకం వేసేందుకు బస్తాకు 50 రూపాయలు హమాలీ ఛార్జీ వసూలు చేస్తున్నారని, లారీలలో ధాన్యం బస్తాలు తరలించేందుకు ఒక్కో బస్తాకు 5 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని రైతులు చెప్పారు. 20 రోజులుగా కేంద్రం నుంచి ఒక్క ధాన్యం బస్తా కూడా తరలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్లు మొక్కుతాం, మా ధాన్యం సమస్యను పరిష్కరించండి అంటూ అక్కడికి వచ్చిన అధికారులు వేడుకున్నారు. డిఆర్డీఓ విజయలక్ష్మి ఫోన్లో రైతులతో మాట్లాడారు. ఐకేపీ సీసీని మార్చడంతో పాటు ఆర్ఐ నాగేష్ ధాన్యం తరలించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే ఇష్యూ నమస్తే తెలంగాణలో కూడా బ్యానర్ వర్తించారండి. చూద్దాం అది కూడా. బాంచన్ కాల్ముక్త పంట కొనండి, ధాన్యం మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతుల వేడుకోలు. తూకం వెయ్యక పంట తరలించక. నిర్మల్ జిల్లా కడెం మండలంలో నచ్చనెల్లాపూర్ చౌరస్తా వద్ద మండుటెండలో లింగాపూర్, సారంగపూర్, మాసాయిపేట 3 గ్రామాల రైతులు నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కడెం మండలంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాక, ధాన్యం తూకం వేయకపోవటం, తూకం వేసిన ధాన్యాన్ని నెల రోజులైనా తరలించకపోవడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు దాదాపు 2 గంటల పైగా ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. ఈ క్రమంలో లింగాపూర్ గ్రామానికి చెందిన రైతు ఆకుల నర్సయ్య స్పృహ కోల్పోయాడు. వెంటనే కొందరు రైతులు నర్సయ్యను హుటాహుటను ప్రైవేటు వాహనంలో కడెం దవాఖానాకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో సిఐ అజయ్, ఆర్ఐ శారద, ఎస్ఐ రాహుల్ మాట్లాడటం వినలేదు. రైతులతో మాట్లాడుతున్న ఆర్ఐ శారద కాళ్ల మీద పడి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు ప్రాధాయపడ్డారు. దీంతో వారు 2-3 రోజుల్లో రాళ్ళు పంపిస్తామని, ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ సర్పంచ్ రంజిత్, ఉప సర్పంచ్ కమ్మలస్వామి, బుర్రా రమేష్ పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కడెం మండలంలో నచ్చనల్లాపూర్ చౌరస్తా వద్ద ఆందోళన చేస్తున్న రైతులు. సరే అండి. నిర్మల్ జిల్లా కడెం ఆర్ఐ శారద కళ్ళపై పడి వేడుకుంటున్న రైతు. అధికారుల కాళ్లపై పడి ప్రాధాయపడుతున్న అన్నదాతలు. కర్షకుల ఆందోళనతో అట్టుడిగిన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు. మన్నుటెండలో మొక్కవని సంకల్పంతో బైఠాయింపు. కాంగ్రెస్ సర్కారుపై ధర్నాలు, రాస్తారోకోల్లో మండిపడ్డ రైతులు. గంటల తరబడి నిలిచిన వాహనాలు, ట్రాఫిక్ అంతరాయం. అధికారుల హామీతో ఆందోళన విరమణ. బాంచల్ మీ కాల్మొక్కుత. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి 4 రోజులవుతుంది. ధాన్యాన్ని కాంటా వేయటం లేదు. వేసిన ధాన్యాన్ని తరలించటం లేదు. తరలించడానికి లారీలు రావటం లేదు. ధాన్యాన్ని నింపడానికి గోనె సంచులు లేవు. లారీల్లో వేయటానికి హమాలి లేరు. ఇన్ని సమస్యలతో మేమెట్లా వ్యవసాయం చేసేది? మరోవైపు మండుటెండల్లో రాత్రనక పగలనక పంట ఉత్పత్తులను కాపలా కాయాల్సి వస్తుంది. మరోవైపు వర్షం భయపెడుతుంది అంటూ రైతులు అధికారులను వేడుకున్నారు. కడుపు మండి జొన్న, మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కడెం, బాసర, ఉట్నూరు, జైనత్, ఖానాపూర్ మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఫలితంగా గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. అధికారుల హామీతో ఆందోళన విరమించారు. మేడిగూడలో జొన్న రైతులు బైఠాయింపు. అటవీశాఖ కార్యాలయం ఎదుట దీక్ష. అనుమతుల కోసం గిరిజనుల ఆందోళన. వంట వార్పు చేపట్టి నిరసన. పెంబి మండలంలోని ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి పనులకు అటవీశాఖ అడ్డగా మారిందని, ప్రగతి పనులకు అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ-ఎం ఆధ్వర్యంలో సోమవారం అటవీశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. వంట వార్పు చేపట్టి సామూహిక భోజనాలు చేశారు. వివిధ గ్రామాల నుండి యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం నిర్మల్ జిల్లా కార్యదర్శి తొడసెం సింభు మాట్లాడుతూ, అటవీశాఖ అనుమతులు నిరాకరించడంతో కడెం బొత్తివాగుపై వంతెనలు, రహదారులు, తాగునీరు, విద్యుత్, ఇంధనం ఇళ్ల నిర్మాణాలకు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని నినాదాలు చేశారు. లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డానియల్, ధర్మరాజు, నిర్మల, లక్ష్మణ్ పాల్గొన్నారు. అకాల వర్షం, అన్నదాత ఆగమాగం. ఎక్కడండి? దిలార్పూర్ తడిసిన ధాన్యం బస్తాలు. రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి. ఆకతాయిల విధ్వంసం. దిలార్పూర్ మండల కేంద్రంలో గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన రైతు వేదిక భవనానికి రక్షణ కరువైంది. ఆకతాయిలు భవనం అద్దాలు, మూత్రశాలను ధ్వంసం చేశారు. రాత్రివేళ ఇక్కడే మద్యం తాగుతూ, ఖాళీ సీసాలు పగలగొడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. న్యూస్ టుడే దిలార్పూర్ ఒక ఫోటో ఇచ్చారండి. ఒకవైపు ధాన్యం, మరోవైపు ప్రయాణం. గ్రామాల్లో మైదానాలు పంట రాసులతో నిండిపోయాయి. వ్యవసాయ క్షేత్రాల్లో ఇంకా పంటలు కనిపిస్తున్నాయి. ఇటీవల నూర్పిడి చేసినవి విక్రయించడానికి ఇలా రహదారిపై కుప్పలుగా పోస్తున్నారు. సారంగాపూర్, సోన్ తదితర మండలాల్లో రోడ్లపై ధాన్యం, మొక్కజొన్న రాసులు పోసి విక్రయం కోసం వేచి చూస్తున్నారు. ఒక పక్క ధాన్యం రాసులుండగా మరోవైపు నుంచి ఓపికతో వాహనాలు ప్రయాణం చేస్తున్నాయి.
రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించాలి. కలెక్టరేట్. వేదన వినిపించి వ్యతలు తీర్చాలని కోరి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలు అందించి తమ సమస్యలను వివరిస్తూ పరిష్కరించాలని వేడుకుంటున్నారు. దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ భవేష్ మిశ్రా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే తీర్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నకుమార్, కళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సర్వే చేయించి రోడ్డు వేయించండి. ఎక్కడండి ఇది? మేమంతా నిర్మల్ పట్టణంలో మంజులాపూర్ వాస్తవ్యం. మహాలక్ష్మి ఆలయం నుంచి తల్వేద గ్రామం వరకు వ్యవసాయ భూముల మీదుగా ఉన్న మట్టి రోడ్డు లేకుండా తమ భూముల్లో కలిపేశారు. పాత నక్షా ప్రకారం రోడ్డు వేయించాలని కోరుతున్నాం. దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి ఆదేశించి భైంసా పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్ అర్జీలు స్వీకరించారు. సమస్యలను సాధ్యమని త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. ఫిర్యాదులను సంబంధిత శాఖ పోర్టల్లో పొందుపరిచారు. తమ పరిధిలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రజావాణిలో పాల్గొన్న ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. ఇంకేమున్నాయండి? ఇది విన్నాము. రైతు వేదన అరణ్య రోజున చెప్పాము. ఆగని పెట్రోల్ బదులు చెప్పాము. ఇది చెప్పాము. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తుండండి మన నిర్మల్ ఛానల్. థ్యాంక్ యూ.